నన్ను కిడ్నాప్ చేసి 10 గంటలైంది. తిండి లేదు తట్టుకున్నా, నిద్ర లేదు తట్టుకున్నా, కానీ పెళ్లి కాని కుర్రానిరా పోతున్నానరా. 1 గంట వదిలేయండి రా, షూటింగ్స్ ఉన్నాయిరా, షూటింగ్స్ మిస్ అవుతున్నా, అవి చేసుకోవాలరా. అందుకురా దొరద పుడితే గోక్కోటానికి చెయ్యి లేవకుండా చేశారు, ఏదైనా పురుగు బుట్ర వస్తే తన్నడానికి కాళ్ళు లేవకుండా చేశారు, కనీసం ఆకలేస్తే తినడానికి నేనే లేవకుండా చేశారు కదరా. ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా? మర్యాదగా ఈ కట్లిప్పేంట్రా, కదలకుండా కట్టేసి మెదలకుండా ఉంటారేంట్రా? పంపదీసి నెల్లూరు ఈవెంట్ లో నన్ను హగ్ చేసుకున్న సుప్రజా మొగుడా, వైజాగ్ ఈవెంట్ లో నాకు కిస్ చేసిన శైలజ లవరా, లేక అమీర్పేట చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే అమ్మాయి బామ్మర్దే? నన్ను కట్టేసేంత మగాడు ఎవర్రా? నిన్ను కట్టేయడానికి మొగాళ్ళు ఎందుకురా, మేము ఆడవాళ్ళం సరిపోవు? ఆడవాళ్ళ కంట పడ్డారు కనికరిస్తా, అదే నేను వెంట పడ్డానా వదలను బాబా. రండే అదే వాసన, అదే వాసన, అదే వాసన, ఇది కూడా అదే వాసన. ఇదేదో కొత్త వాసన. ఫస్ట్ టైం శ్రీదేవికి, ఫస్ట్ టైం శ్రీదేవికి. అసలు నేను ఫస్ట్ టైం వచ్చినట్టు నీకెలా తెలిసింది? నేనంతే, బ్యాంగిల్ సౌండ్ ను బట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పగలను. ఇంకో విషయం చెప్పనా, మొత్తం 4 వచ్చారు, అందులో 3 చీరలు కట్టారు, ఒకరు పింక్ కలర్ బ్లేజర్ అనుకుంటా. ఇన్ని చెప్పాక ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మాట్లాడుతుంది ఒక ఆంటీ. నా వెనక 2 ఆంటీలు, ఈ పక్కన ఇప్పుడిప్పుడే తయారవబోతున్న ఆంటీ. ఇన్ని చెప్పాక ఆ కళ్ళకి గంతులేందుకు? గంతలు తీయగానే గుంతలు కనపడ్డా. ఎవర్రా నువ్వు? మేము 4 ఉన్నాం, నువ్వేం చేయగలవు? ఇప్పుడే వదిలేస్తే నీ ఒక్కదాంతో పోద్ది. అదే లేట్ అయిందో గుండు గుత్తగా మొత్తాన్ని లేపేస్తా. అసలు నీకు ఏం చూసిరా అంత పొగరు? నేను తలుచుకుంటే నువ్వు ఈ దేశంలో ఉండకుండా చేయగలను తెలుసా? నువ్వు దేశానికి చక్రవర్తి అనుకుంటున్నావు, శిల్పా చక్రవర్తి అంతే. అవును, ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు ఆడవాళ్ళ మీద చాలా పంచులేస్తున్నావు అంట. ఆడవాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట. ఆడవాళ్ళు కనిపిస్తే చాలు పులిహోర కలిపేస్తున్నావట. ఏదో ఒకటి మగవాళ్ళు కూడా బాగా పులిహోర కలిపేస్తున్నావంట. నీకు డైలాగ్ లేకపోతే లేదని చెప్పు, అంతేగాని ఏదో డైలాగ్ చెప్పి నన్ను బ్యాట్ చేయకు. నా వాళ్ళని 4 పంపిస్తాను, వాళ్ళతో పులిహోర కలిపించి చూపించు. కంప్లైంట్ ఇవ్వని అమ్మాయిల్ని ఎన్నుకొని మరీ పంపించు. వాళ్ళల్లో ఒక్కరు మిగిలిన నువ్వు ఓడిపోయినట్టే. ఒక్కొక్కరిని కాదు భావన, ఉన్నోళ్ళందరినీ ఒకేసారి పంపించు, కలిపేస్తా పులిహార. ఏంట్రా ఇది? నీ పొగరు మాటల్లో కాదు చేతల్లో చూపించు. చేతులు కట్టేసి చేతల్లో చూపించమంటుంది. ఎవరా దీన్ని పిలిచింది? వీడితో మనకు మాటలేంటి, మన వాళ్ళని పిలిపించండి, నేను చూడాలి. మర్యాదగా చెప్తున్నాను, మీలో ఎవ్వరు ఒక్కరి చెయ్యి నా ఒంటి మీద పడ్డా బాగోదు. ఇటు నుంచి 4 అమ్మాయిని ముందుకు రమ్మను, నీ చేయి పడొచ్చు. ఇది చూసావా హాకీ, నీకింకా మా చేతుల్లో చాలా దెబ్బలు బాకీ. నువ్వు ఇలాంటివన్నీ చెప్తే షో పోద్ది నాకి. అదే ఈ రోజు నిన్ను కొరుకుతా, నలిపేస్తా, టార్చర్ చూపిస్తా. ఏంటి ఇటన్నిటిని టార్చర్ అంటారా? నాకు తెలియదే. ఆదిగా ఏంటంట? ఆడవేళ మీద నీ ప్రతాపాలు నీకే గనక దమ్ముంటే, ధైర్యం ఉంటే నా మీద చూపించరా. ఆడదాని కాదా? హలో అది నీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ఇల్లు ఎలా ఊడుస్తానో నేను తలుచుకుంటే నిన్ను మొత్తం అలా ఊడ్చేస్తాం, అర్థమైందా? నువ్వు ఊడవడానికే కరెక్ట్లే, ఊడ్చేసి వెళ్ళిపో తొందరగా. అసలు నీకు ఆడదాని విలువంటే తెలుసా? నువ్వు అడుగుతున్నావు అది.
అసలు నీకు ఆడవాళ్ళ గురించి తెలుసా? అసలు వాళ్ళిద్దరు ఆడవాళ్ళ కాదని మీకు తెలుసా? ఇదంతా కాదు గానీ నువ్వు ఆడవాళ్ళకి గౌరవం ఇస్తావా లేదా? ఆడవాళ్ళకి గౌరవం లేదా? ఎవరన్నారు ఆ మాట? బస్సుల్లో ట్రైనుల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన సీట్లు అని అన్నారే గాని ఎక్కడైనా పురుషులకు మాత్రమే కేటాయించిన సీట్లను ఒక్క సీట్ అయినా మాకు ఇచ్చారా? అక్కడ ఆడవాళ్ళకి గౌరవం లేదా? అరే భర్త పోతే భార్యకి పింఛన్ వస్తుంది కానీ భార్య పోతే భర్తకి పింఛన్ వచ్చింది ఎక్కడైనా ఉందా? అమ్మాయిలను ఎవడైనా ఒక్కటి అలా కదిలిస్తే షీ టీమ్స్ వచ్చేస్తున్నాయి. అబ్బాయికి ఇంత అన్యాయం జరిగితే ఒక్క హీ టీమ్ అయినా వచ్చిందా ఎక్కడైనా? భార్య జస్ట్ భర్త చిన్న దెబ్బ కొడితే భార్య బయటకు వెళ్ళి నానా రచ్చా చేస్తుంది. అదే భార్య కుక్కను కొట్టినట్టు కొట్టినా మళ్ళీ టక్కేసుకుని నీట్ గా బయటకు వెళ్తాం మా మగాళ్ళం. అలాంటి అక్కడ మీకు గౌరవం లేదా? బయట అందరికి మీరు ఆడవాళ్ళకి లైన్ వేస్తారు కాబట్టి లోపల టక్కేసుకుని వెళ్తారు. మరి ఇదిగో బ్యాట్ చూసావా? దీన్ని పెట్టి కొడితే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలియదు. నువ్వు ఎప్పుడైనా కొడుకున్నావా అంటే ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీ డిమాండ్ ఏంటి? ఆడవాళ్ళని నువ్వు రెస్పెక్ట్ లేకుండా చూస్తున్నావు కాబట్టి మా అందరికి నువ్వు సారీ చెప్పే ఇక్కడ నుంచి కదలాలి. నేను మీకు సారీ చెప్పాలా? నేనెందుకు చెప్పాలి? నేను డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, కామెడీ చేస్తాను. హలో, మేము కూడా ఇక్కడ డాన్సులు వేస్తాం, పాటలు పాడతాం, యాక్టింగ్ కూడా చేస్తాం. ఇవన్నీ చేసి ఎంటర్టైన్ చేయండి, అప్పుడు నేనే వచ్చి సారీ చెప్తాను మీ అందరికి. 100% ఎంటర్టైన్ చేస్తాము. అండ్ అలాగే మీరు మమ్మల్ని లాస్ట్ కి గౌరవించి వెళ్తారు కూడా. వచ్చిందండి వయ్యారి. సారీ అనడం మాత్రమే కాదు, ఆడవాళ్ళు గ్రేట్ అని నువ్వు ఒప్పుకోవాలి. మీకు సారీ చెప్పాలన్నా, మీ అందరూ గ్రేట్ అని నేను ఒప్పుకోవాలన్నా, మీరు ఈ రోజు బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వాలి. దట్స్ సో సింపుల్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అవును, ఆదితో మనం ఛాలెంజ్ చేసాము. అసలు ఈ పందెంలో మనం గెలుస్తాము. అసలు పెద్ద విషయం ఏం కాదు. మనం పని చేద్దాం, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలుద్దాం, తప్పకుండా మనమే గెలుస్తాం. వాళ్ళు వస్తే ఇంక మీరు ఆడియన్స్ కూడా సారీ చెప్పాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. కలిసినాది గంగదారి. నాటు పిల్ల మాటలాకు గంగదారి. కోటుగాడు రెచ్చిపోయే గంగదారి. హలో, వచ్చిన పని చూద్దాం. శిల్ప గారు రండి, మీరే కదా మమ్మల్ని పిలిచింది. ఎస్ మ్యామ్. ఏంటి విషయం చెప్పండి. మీ అందరికి తెలిసిందే, ఆయన అస్సలు ఆడవాళ్ళంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? మేమే తీసుకొచ్చాం మ్యామ్. ఎందుకండి తీసుకొచ్చారు? ఎందుకండి అంటే ఆయన మాకు సారీ చెప్పాలి. ఆయన అంతేకాదు, ఆడవాళ్ళు గొప్ప అని ఒప్పుకోవాలి. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఆయన ఆడవాళ్ళు గొప్ప అని ఒప్పుకోవాలా? Yeah. ఇది పనికిరాదు, మనం వెళ్దాందా? పనికిరాదు, మనం వెళ్దాందా? అయ్యో, మీరే ఇలా అంటే ఎలాగా? చూడండి, అలా ఒప్పించడం చాలా కష్టం. కావాలంటే మేము ఎంటర్టైన్ చేస్తాం, ఆయన ఎంటర్టైన్ అయితే ఒప్పుకొని ఎంటర్టైన్మెంట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతాం. ఏంటి మీరు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళక? సరే, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రమే వచ్చు కాబట్టి మేము వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీరు ఒప్పుకుంటారా లేదా మాకు సంబంధం లేదు. మీరు ఇస్తారా లేదా అన్నది నాకు సంబంధం ఉంది. అసలు ఇస్తారా మీరు? హలో, ఒక మాట మీదకి వద్దాం. వాళ్ళు ఎలాగో మిమ్మల్ని తీసుకొచ్చేసారు. మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే ఆడవాళ్లే గొప్ప అని మీరు ఒప్పుకుంటారా? మాట మార్చారు కదా. మాట మార్చం ఏరా. రష్మి, మీరు ఇక్కడి నుంచి చూసుకోండి, నేను అక్కడి నుంచి చూసుకుంటాను. సరైన ఛాన్స్ దొరికింది. మొత్తానికి ఆది గాని ఆడవాళ్ళందరూ కలిసి కిడ్నాప్ చేస్తారు. ఏదో ఒక రోజు జరుగుతుంది నేను ఫిక్స్ అయ్యాను. మొత్తానికి జరిగింది. ఆయన కదా హ్యాపీనమ్మా. కనీసం మొహమాటంకైనా కొంచెం సాడ్ గా మొహం పెట్టండి. మరి కరువులో ఉన్నారని తెలిసిపోతుంది జనాలకి. తెలుసు, మళ్ళీ కొత్తగా తెలుసు. కరువు కదమ్మా, కకుర్తి.
మొత్తానికి ఇప్పుడు ఆడవాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేసి ఈయన్ని ఎంటర్టైన్ చేసి ఈయన చేత సారీ చెప్పిస్తాము అంతే. మీరు మాకంటే మా మగాళ్ళ కంటే ఎక్కువ మీరు ఎంటర్టైన్ చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా మీ ఆడాళ్ళందరూ గ్రేట్ అని ఒప్పుకొని మీ దండం పెట్టి సారీ చెప్పి నేను వెళ్ళిపోతా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. చూడండి ఇప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి మా ఆడియన్స్ అందరికి అలాగే ఈయన్ని కూడా ఎలా ఎంటర్టైన్ చేస్తామో చూస్తుండండి. వెళ్ళండి. రెడీ. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా 2 డైనమిక్ లేడీస్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, ఈ పర్ఫార్మెన్స్ చూద్దాము, ఎంజాయ్ చేద్దాము. So sad. నాన్సద్ ఆది, ఇది నీ కోసం. శైలజ గారు ఎలా అనిపించింది ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్?
షో భావన గారు, మై గాడ్ వాట్ అ స్పాక్ స్టైల్ మ్యాన్. It's not that easy. Stylish performance. క్రెడిట్ మొత్తం మన మాస్టర్. We'll call him later. I have some business with Shilpa garu. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలుసుకోవాలని ఉండింది నాకు. మేము కూడా చాలా రోజుల నుంచి మీకోసం ట్రై చేస్తున్నాం. Very happy, heartfelt welcome to you. Thank you ma'am. Thank you so much. I'm so glad to see you dancing. ఆ డాన్స్ లో మీరు చేస్తున్నప్పుడు మీ ప్యాషన్ కనబడుతుంది. చాలా ఈజీగా, చాలా చాలా ఇంట్రెస్ట్ గా లైక్ చేసి చేస్తున్నారు. బట్ వన్ థింగ్ వాట్ ఐ డోంట్ లైక్ ఇస్, అదేంటి మధ్యలో ఎవరికో ఒక మూమెంట్ డెడికేట్ చేశారు. ఇదిగో సూటిగా అడుగుతాను, మా డాన్స్ నచ్చిందా నచ్చలేదా? లాస్ట్ అండ్ ఫైనల్ టైం. ఇప్పుడు ఏంటి, మీ డాన్స్ నచ్చితే నేను మీకు సారీ చెప్పాలి అంతేనా? అంతే. మీరే డాన్స్ యూనియన్ మొత్తానికి సారీ చెప్పాలి మీ ఇద్దరు చేసిన డాన్స్. సరే ఓకే, మా డాన్స్ అంతగా నచ్చలేదు కదా, నా లాగా డాన్స్ చేసి చూపించండి నా పాట మీద. దట్స్ ఇట్, అందరు ఒప్పుకుంటాము. సరే మీ గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ మా కొరియోగ్రఫీని పిలవాలి కదా. మణికంఠ మాస్టర్ రండి రండి. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ నా టీం ఒకసారి రండి రండి, టీం రండి రండి. బాగున్నా మేడం. శిల్ప మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ బాయ్స్, టీమ్ గర్ల్స్ అందరికీ థ్యాంక్ యూ. నేను ఈ సందర్భంలో నేను చెప్పేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్. ఎందుకంటే కెమెరా ముందు మేము కనిపిస్తున్నాము, తెర వెనకుండి చేయించేది మాత్రం వాళ్ళే, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఇంద్రజ గారు ఏదైతే నాకు అప్రిషియేషన్ కావచ్చు, ఆ క్రెడిట్ కావచ్చు, అవన్నీ మణికంఠ మాస్టర్ గారు. ఇట్స్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు డాన్సింగ్ ఆన్ స్టేజ్. సో అందుకే నాకు చాలా నచ్చింది ద వే యూ డూ ఎవ్రీథింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ టీమ్ డెఫినెట్లీ రాక్స్. నీ వైపు అసలు చూడలేదు, టిస్ టీమ్ రాక్స్ అన్నాను, అక్కడ ఉంది టీమ్ అంతా. ఆ చివర్లో అన్ని చెప్పి సైనింగ్ ఆఫ్ అని నిలుపుతారేమో అనుకున్నాను నేను. All right, thank you so much Manikanta Master and team. Thank you. Aku, come. ఫస్ట్ ట్రాక్ ప్లే చేయిస్తాను, దాన్ని బట్టి నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి సాంగ్ పాడాలి. హలో, అంత ఎందుకు సీన్? ఆల్రెడీ ఆయన 5 మందిని ఫిక్స్ అయి ఉన్నారు. మీరు కానివ్వండి. 5గురిలో మీరు కూడా ఉన్నారు. చంపుతా. సరే, ట్రాక్ ప్లీజ్. భానుప్రియ గారు తెలుసు కదా, పెదరాయుడు సినిమాలో జయంతి గారు ఇచ్చే హమ్మింగ్ అనమాట ఇది నాకు ఫస్ట్ EMI రావాలి. నువ్వే అక్కడ ప్లే అయితే నువ్వు లిప్ ఇవ్వడం కాదు, ఇది నువ్వే పాడాలి. ఓకేనా? ఓహో, హమ్మింగ్ పాడాలా? హమ్మింగ్ అంతే. అయితే చాలా ఇది. అమ్మా, ఆ పాట ఏంటది? బావని నేను. అది నువ్వు బావల సయ్యాకి ఇచ్చావు. ఒకసారి ఇవ్వు. నన్నే. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. నేనే నిపుణుణ్ణి కానీ. పాడమ్మా రెడీ అయిన తర్వాత. దాంట్లో ఉంది లేదు. అలా వస్తుంది, అది తీసుకో. మీ నాన్న కాదు, అది విను సరిగా. నాన్న అన్నాను. మీరేగా నాన్న అన్నారు. నాన్నే. ఇప్పుడు మీ నాన్న ఎందుకు తెచ్చారు? పాడు. ఏ ఊర్లో ఉన్నారా మీ నాన్న? విజయవాడలో. మరి ఇక్కడి నుంచి పిలిస్తే వస్తాడా? పాట పాడు. నన్నే పైకెళ్ళి కిందకు వచ్చింది.
మాక్సిమం ట్రాక్ లోకి వచ్చేవరా. లాస్ట్ ఒక్కసారి ట్రై చేయి, ఒకసారి ప్లే చేయండి అబ్బా. కావాలంటే వేరే పాట పెట్టండి. వద్దొద్దు, ఇదే కావాలి మాకు. ఇదే కావాలంటే ఇలాగే ఉంటది మరి. పాడరా నువ్వు. కొంచెము ఇలా వాళ్ళు సింగర్స్ ఇలా చెవిలో పెట్టుకుని ఇస్తారు కదా, అలా ఇస్తే నీకు ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు రాకపోయినా ఏదో ఒక రోజు మీ నాన్న మీ దగ్గరకు వస్తాడు. హరియానా రామా. ఫస్ట్ అందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు దారుణాన్ని మీరు వినబోతున్నారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదైపోయింది, నువ్వు పాడు. నేనేం చేయలా. పాడరా, అది పాడు. ఎందుకు అరుస్తావు? వద్దురా, నువ్వు అరిస్తే నాకు దగ్గు వస్తుంది. ఇప్పుడు ఈ చివర విహారిక అని ఊరికొచ్చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ. ఇప్పుడు శిల్పా చక్రవర్తి గారు తన వాయిస్ లో మంచి మనకు ఒక సాంగ్ ఇస్తారు. మాటలే వినలేమంటే పాటలు మళ్ళీ. అసలు నా వాయిస్ చాలా బేస్ వాయిస్. బాగుంటది. మరి నా పాట మీరు వినాలంటే మీకు ధైర్యం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. యాక్చువల్లీ రెడీ. ఇంకొక మాట మాట్లాడితే షూట్ చేసేటట్టు ఉన్నారు ఆవిడ. అసలు నెక్స్ట్ ఆవిడే మీ తర్వాత. మ్యామ్ కొంచెం మ్యాచింగ్ వచ్చింది కదా. ఏ రాలే, గోడ మీద నుంచొని ఎవరినో పిలుస్తున్నట్టుంది. ఆయనకి ఇది చాలమ్మా. అరే మేడం చెప్పేశారు అంతే. నువ్వు పాడు. మా శాంతి పాడుతుంది. శాంతి ట్రైన్ లో పాడుకోమా, నువ్వు పాడు. లాస్ట్ దీన్ని బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు. సూపరా. చూసావా, 50 వచ్చేసింది. ఆకు, నువ్వు ఆగు. నీ పాటకి నీకే పిచ్చెక్కి ఏదేదో చేస్తున్నావు. మీరేమన్నారు? సింగర్స్ అట్లా చెవులో అది పెట్టి అలా చేసి నేను ఇట్లా చేస్తా. నేను ఆడపిల్లని పాడమన్నా, కుక్క పిల్లని పాడమన్నా, నువ్వు అలా పాడావు. నీకు ఎలా తెలుసు కుక్క పిల్లని? అలాగే అరుస్తాయి అవి. బయలుదేరండి. ఇలా పాడితేనా వాడు వెళ్ళిపోయాడు వేరే ఛానల్కి. ఓకే, సో కొన్ని ప్రయత్నాలు చేశాము. అమ్మాయిలు అయితే అందరూ చాలా బాగా పాడారు. వెల్ డన్ గర్ల్స్. సంగీతాలకి ఏంటి రాయలు కరుగుతాయి అంటారు కదా, కరిగిస్తాము. ఈ రాయ గుండెని మేము కరిగిస్తాము ఈసారి పాటల రూపంలో. కొంపదీసి మీరు గాని పాడుతున్నారా?
పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళు వచ్చి పాడబోతున్నారు. వాళ్ళు గ్రేటే పాడకపోయిన పిల్లలు కాబట్టి. మీరు గ్రేట్ ఏంట్రా? Okay ladies, thank you so much. Thank you for being so sportive. Thank you. చమ్కీలా అంగిలసి ఓ వదినే చాకుల కుండెట్టోడే ఓ వదినే కళ్ళకు అయినా బెట్టి కత్తులే కన్నెట్ట కొడుతుండనే సిరిగిన బానినసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే ఏ పెళ్ళైన గొత్తాల అత్తలు కూర్చున్నే మీ సీరా సింగులు బట్టి వెనకెనక తిరిగిన్నే ముద్దులేస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలుతుంటే మాలేదే తీరు పెరిగేదే నోరు మందు కలవాటే తినే కడుపులా ఇంత పోసి ఓ వదినే కొడతాడే వండకేసి ఓ వదినే అమ్మాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్కకొత్తాడే చమ్కీలా అంగిలోడే నాకు చుమ్కీలు అందత్తడే వీడు వంటింట్లా నేనుంటే సాకంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే వీడు ఇంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కల రక్కతుండే కంట నీరు అయిన పెట్టుకుంటే సడ్డి బిడ్డలాగా నిన్ను అలుగుతుంటే బొదరకియ్యలేదా నువ్వు సీటికి మాటికి ఇంత దానికి అంత చేసి ఇజత్తంత బదర్లేస్తలేవా ఏం గారి సూకెనో నీ నెత్తి తిరిగెనో పాతబడ్డనేమో చేతనైతే లేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బద్నాం చేస్తాడే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా ఇక కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుట ఏ న్యాయము కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే దినక దినక దిన దిల్లిల్లా నా నదతాని దుందదాని దినతో దినక దినక దిన దిల్లిల్లా నా నదతాని దుందదాని దినతో రే పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే తాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలున్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునా ఇక కనులకు సొంతమునా జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తోడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నిలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరిపై
గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేసే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నెలా రేపటి కల ఒకటి నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే నీ స్నేహితురాళ్ళు ఓ మోసరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు 18 ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే కన్యాకుమారి గనపడదా దారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మదిలేని సుందరి గోపాల బాల పరగి కోల ఈ బోయ్ బుయ్యాల ఊపర బుయ్యాల వైకంలో మనసు చూడు మహారాజా రాణా తోడు సాగని మరి సరదాల కారటి ఈగతో ఈగలే ఫైట్ చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మ తప్ప తాగినో ఏ మూల తప్పిపోయినో మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడక నాపుకో దిక్కులే ఆటాడించే కిక్కుల్లో గందరగోళ పుల్లు పోగగా ఎక్కిళ్ళు రేగగా ఓ బాల బాల ఆపర ఈ కోల ఈ కైపు ఎలా ఊపర బుయ్యాల పాతాళం కనిపట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మదిలేని సుందరి
ధమాకా పర్ఫార్మెన్స్. మామూలు ధమాకా కదా, డబుల్ ధమాకా. సూపర్ సింటిలేటింగ్ పర్ఫార్మెన్స్. ఫైనల్ సాంగ్ అయితే జస్ట్ కిల్డ్ ఇట్ అంతే. ఇలాగే గ్రూమ్ అయ్యారంటే ఇండస్ట్రీలో అన్అవాయిడబుల్ అండ్ డెఫినెట్లీ మోస్ట్ వాంటెడ్ సింగర్స్ అవుతారు. భగవంతుడు మీకు దీర్ఘాయుష్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ గాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. చెప్పండి, రాయల్ కరిగయ్యా. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ గ్రేట్ అని నేను ఒప్పుకోను, కానీ ఈ బుడ్డ అమ్మాయి మాత్రం గ్రేట్, సూపర్ గ్రేట్. నేను ఆడదాన్ని కాబట్టి వాళ్ళందరూ ఆడవాళ్ళే కదా. వీళ్ళందరూ గ్రేటా కాదా అన్నది కాదు ఇక్కడ కాంపిటీషన్. ఈ పర్ఫార్మెన్స్ కి ఎంటర్టైన్ అయ్యారా లేదో చెప్పమనండి. నేను అవ్వలేదు, సారీ రా పిల్లలు. మేము మరి పాట పాడినప్పుడు ఓ అన్నారు కదా, ఫీలింగ్స్. సరే, నేను ఎంటర్టైన్ అయ్యాను. ఎందుకు? అందులో మా మగాడు కూడా ఉన్నాడు. ఎంటర్టైన్ అయ్యారు. మీరు ఎంటర్టైన్ అయ్యారు చెప్పేశారు. 50% అయ్యాను. సరే, మీ వల్ల మాకు 50% వచ్చింది. బట్ డోంట్ వరీ, ఇంకా మిగతా లేడీస్ అందరు కలిసి మిగతా 50% లాగేస్తాము. ఓకేనా? మీరు కూడా కూర్చొని ఎంజాయ్ చేయండి షోని. ఓకే, కమ్. ఆకు గారు ఒప్పుకుంటారా లేదా వీల్ గ్రేట్ అని? ఒప్పుకోను. నేను చేసినట్టు మీరు చేయండి, అప్పుడు ఒప్పుకుంటా. లేడీస్ అందరూ వచ్చేయండి. సో ఇప్పుడు మేము అనుకున్న గేమ్ జరగబోతుంది. మీరు అందరూ అటువైపు టర్న్ అయిపోండి. ఎటు తిరిగినా ఒకేలా ఉంది శాంతి స్వరూప్ ఒక్కడేనయ్యా. సో ఆది గారు ఇప్పుడు వచ్చి విమూషాకి ఒక స్టెప్ చూపిస్తారు. విమూష అది నెక్స్ట్ మా పొట్టి పిల్లకి చూపిస్తుంది. పొట్టి పిల్ల నెక్స్ట్ మేడం కి చూపిస్తారు, సూపర్ ఉమెన్ కి. ఓకే ఆది గారు రెడీ, వెళ్ళండి. ఫస్ట్ నువ్వు రారా. నేను ఫస్ట్ నీకు ఒక డాన్స్ మూమెంట్ చూపిస్తా, ఒకసారి చూపిస్తా. అది నువ్వు యాజ్ టీజ్ ఆ అమ్మాయిని పెళ్లి చూపించాలి. అది ఒక్కసారి చూడడమే చాలా కష్టం అమ్మ, చాలు చూసుకో. మీరు స్టార్ట్ చేయండి. హలో. ఓకే, ఇంక అయిపోయింది, మూమెంట్ అయిపోయింది. అది స్టెప్ కాదు, అది పూనకం. కాకి కరెంట్ షాక్. సో మ్యూజిక్. సూపర్. నువ్వు ఆమెను పిలు. మ్యూజిక్. అదే అంటుంది, వేరే చేస్తారు, అందరూ చేయలేరు. ఆది గారు వన్స్ మోర్, రెడీ. ఒకటి చెప్తాను, దాని యాజ్ టీజ్ ఫాలో. నేను చెప్పి నీ గుర్తుపెట్టుకో, ఒకసారి చూపిస్తా. రెడీ. ఇప్పుడు ఆవిడ పిలు, నీ పార్ట్నర్. ఆ అమ్మాయి చూడగానే పడిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. నువ్వు ఆమెకు చూపి. నేను నీకేం చూపించాను, ఆవిడేం చేసింది? నేను మొత్తం బట్టలు ఉతికి అంట్లన్నీ దోమేసింది. ఇప్పుడు నీకు ఒకటి తెలిసిందిగా, అది ఆవిడకు చూపించు. అమ్మో ఈవిడ ఎలా ఊగుద్దో ఇంకా. నువ్వు చూపి అమ్మ, నీకేం అర్థమైందో నువ్వు ఇటువే. నీకు ఇక్కడ ఆగావు నువ్వు చెప్పు. కాదు, మీరు ప్రీతి గారిని పిలిచి చూపించాలి. ఇప్పుడు ఎవడు చూపిస్తుంది అది చేయాలి మీరు. నువ్వు సూపర్ రా. అదంట, నువ్వు ఆవిడకి చూపి. ఇంకొకసారి చూపించారా? ఇంకా లేదు, మీకు ఏం అర్థమైందో అది చూపించండి. అయ్యి బాబోయ్, నేను నెల్లూరు ఏమిటిది. నువ్వు ఆవిడకి చూపించు. అది చూపించండి. నువ్వు ఇంటికి వెళ్ళాక వేసుకుంది కానీ ఆవిడకి చూపి.
వెళ్ళిపోతుంది కిందకి. ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇది ఆవిడ చూపించిన నువ్వు మాత్రం వేయకు, నీకు దండం పెడతా. చూపి లాస్ట్ గా నీకు ఏం చూపించారు చెప్పు. నేను ఫైనల్ గా నేను వేసిన డాన్స్ ఏంటో తెలుసా? చెప్పండి. బాబు ఆకు, దాన్ని డాన్స్ అంటారు నాన్న. డాన్స్ అంటే అది కదా నాన్న. ఏంటి నేను నువ్వు లాస్ట్ వేసిన తర్వాత నేనేంటో చూపించాను కదా, దానికి నీకు సంబంధం ఉందా? అసలు లేదు. మీకు ఎవరికైనా సంబంధం ఉందా? ఏంటండి ఇంతసేపు అమ్మాయిలంతా నుంచోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటే నీకు అనిపించిందా నేను చెప్పింది ఎవరైనా చేశారని? అసలు మీరేం చేశారు మీకైనా అర్థమైందా? మళ్ళీ చేసా కదా. చేస్తాం ఏంటి, కూర్చోండి. ఎంటర్టైన్ చేయాలంట జనాలు మిమ్మల్ని. కూర్చో. Okay ladies, thank you so much. Thank you for being so sportive. Thank you, thank you, thank you. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఎంత కుదిరిందో ఎంటర్టైన్ చేయడం మేము చేసాము. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటనేది తెలిసిపోతుంది. ఇంద్రజ గారు ప్లీజ్ రండి. ముందు ఆయన చెప్పమనండి, ఆయన సాటిస్ఫై అయ్యారా, ఎంటర్టైన్ అయ్యారా అని చెప్పమనండి. ఆ తర్వాత కదా మనం చేసింది ఫ్రూట్ఫుల్ అయిందో లేదో తెలిసేది. రండి అందరు రండి, చెప్తాను. మీరు చెప్పండి సార్, మేమందరం వస్తాము. మేము ఎంటర్టైన్ అయ్యారా లేదా? అసలు ఎంటర్టైన్ అయ్యాను, రండి. ఓకే, అప్పుడైతే మనం అందరం రావచ్చు. రండి. ఆది గారు ఎంటర్టైన్ అయ్యారని మీరు ఒప్పేసుకున్నారు. ఎంటర్టైన్ అయ్యాను అంటే బేసిక్ గా ఎప్పుడైనా కంటెంట్ కోసం మాత్రమే అమ్మాయిల మీద కౌంటర్లు వేసినా లేకపోతే ఇంకోటి వేసినా, అందుకే జనరల్ గా అది పక్కన పెడితే ఆడవాళ్ళు ఎప్పుడూ గ్రేటే. మీకు ఎన్ని సారీలు చెప్పాలన్నా చెప్పేస్తాం. మీరందరే కాదు, మన ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ గ్రేటే. ఏదో మొత్తానికి ఆది గారు ఆడవాళ్ళందరూ గ్రేట్, ఆడవాళ్ళకి సారీ చెప్పేశారు. కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్